హలో గైస్, ఎలా ఉన్నారు? తెలిసిన కథ అయినా కొత్తగా చెప్పడంలో ఆరితేరిన త్రివిక్రమ్ ఈసారి బోల్తా పడ్డాడు. మాటలతో మ్యాజిక్ చేసే త్రివిక్రమ్ ఇందులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కథ ఏంటంటే, 25 పాటు తల్లికి దూరంగా ఉన్న కొడుకు సంతకం చేస్తే తెగిపోయే బంధంతో ఈ కథ ప్లాట్ ఉంటుంది. ఆ విషయం స్టార్టింగ్ లోనే చెప్పేస్తాడు, కానీ సినిమా మొత్తం టైం పాస్ సీన్స్ తో నడిపాడు. మిగిలిన క్యారెక్టర్స్ అందరూ ఉన్నారంటే ఉన్నారంతే. తల్లి తన కొడుకుని ఎందుకు వదిలిపెట్టింది, తల్లికి దూరమైన కొడుకు పడిన వేదన, సంఘర్షణ ఈ సినిమాకి కీలకం. కానీ ఇందులో ఆ సంఘర్షణ అండ్ ఎమోషన్స్ పండలేదు. గుంటూరు నుంచి హీరో హైదరాబాద్ కి రావడం, వెళ్ళిపోవడం అదే పని అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. మధ్యలో కొన్ని ఫైట్లు, శ్రీలీల, వెన్నెల కిషోర్ తో కలిసి హీరో చేసే హంగామా తప్ప మరేమీ కనిపించదు. ప్రకాష్ రాజ్ పాత్ర చేసే రాజకీయం, ఆయన ఎత్తుగడలు అర్థం కావు. కొడుకుతో ఓ అగ్రిమెంట్ పై సంతకం పెట్టుకున్నంత మాత్రాన రాజకీయంగా గాని, వారసత్వం విషయాల్లో కానీ ఎలాంటి సమస్యలు రావా? అసలైన విషయంలో న్యాచురాలిటీ లోపించినట్టు అనిపిస్తుంది. మాస్ పాత్రలో మహేష్ బాబు చేసే హంగామా, ఆయన ఎనర్జీ, మాస్ పాటలు ఇవే సినిమాకు బలం. మహేష్ బాబు పాత్ర, ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి డాన్స్ చేయలేదనే డైలాగ్ కి తగ్గట్టే ఆయన ఇందులో అదరగొట్టాడు. శ్రీలీల మరోసారి డాన్స్ కే పరిమితమైంది. ఇది గుంటూరు మిర్చికి ఉన్న ఘాటు మాత్రం లేదు. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టైల్స్.